హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. అనగనగా ఒక ఊళ్ళో ఆ ఊళ్ళో ఒక అన్న ఒక తమ్ముడు వేరు వేరు వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. తమ్ముడేమో చాలా మంచివాడు, అన్నేమో చాలా చెడ్డవాడు. ఒక సంవత్సరం తమ్ముడి వ్యాపారం అస్సలు జరగలేదు. ఏ పని పట్టుకుంటే అందులో నష్టం ఎదురైంది. చివరికి కుటుంబం మొత్తం పస్తులుండే పరిస్థితి ఎదురైంది. అందరూ అన్నారు, మీ అన్నని సాయం అడగరాదా, ఆయన వ్యాపారం బాగా జరుగుతున్నది కదా అని. దాంతో ఓ పండగ రోజు తమ్ముడు అన్నయ్య దగ్గరికి వచ్చి, అన్నా, పరిస్థితులు సరిగా లేవు, కష్టంగా ఉంది. నువ్వు కొంచెం డబ్బు సాయం చేస్తే సమస్యల్లో నుంచి బయటపడతాను. ఆ పైన నీ అప్పు తప్పక తీర్చుకుంటాను అన్నాడు. అన్నయ్యకు అతన్ని చూడగానే చికాకు వేసింది. పొద్దున్నే లేవగానే ఎవరి ముఖం చూశాను, ఇప్పుడు నీ ముఖం చూడాల్సి వస్తున్నది. ముందు ఇక్కడి నుంచి పో అంటూ మెడపట్టుకుని బయటకు నెట్టేశాడు. తమ్ముడు ముఖం వేలాడ చేసుకుని ఇంటికి పోతుండగా ఓ ముసలివాడు కనిపించాడు. కట్టెల మూటని పైకి ఎత్తుకోవడం రాక కష్టపడుతున్నాడు. తమ్ముడికి జాలి వేసి అతనికి సాయం చేస్తూ, ఎక్కడి వరకు తాత అని అడిగాడు. తాత, చాలా దూరం పోవాల్సి ఉంది అని చెప్పగా, అయ్యో, అంత దూరం నీ వల్ల ఏమవుతుంది అంటూ తమ్ముడు ఆ మూటను తనే ఎత్తుకుని అతని ఇంటి వరకు మోసుకొచ్చాడు. ఆ ముసలి తాత అతనికి ధన్యవాదాలు చెబుతూ, దేవుడు నీకు మేలు చేస్తాడు నాయనా, నీకు అన్నీ శుభాలే కలుగుతాయి అని అన్నాడు. అది వినగానే తమ్ముడికి తన కష్టాలు గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది గమనించిన తాత, చూడు బాబు, కష్టాలు సుఖాలు అందరికీ వస్తూ పోతూ ఉంటాయి, ఏవీ శాశ్వతంగా ఉండవు. తెలివైన వాడు కష్టాలను కుంగిపోడు, సుఖాలకు పొంగిపోడు అని చెప్పి తన ఇంట్లోకి వెళ్ళి ఒక తీపి రొట్టెని తెచ్చి ఇచ్చి ఇలా అన్నాడు. నా మాటలు జాగ్రత్తగా విను నాయనా. నా ఇంటి వెనుక ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవి చివర 3 మల్చరీ చెట్లు ఉన్నాయి. వాటి వెనుకగా కొండపైకి ఒక దారి ఉంటుంది. ఆ దారిలో 2 వైపులా ముళ్ళ చెట్లు ఉంటాయి. ఒక ముళ్ళు కూడా గుచ్చుకోకుండా జాగ్రత్తగా కొండపైకి ఎక్కుపోతే ఎక్కడో గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసెలో 3 మరగుజ్జులు ఉంటారు. వాళ్ళకి ఈ రొట్టెలు ఇచ్చి పని కోసం వెతుకుతున్నాను. మీరు ఏ పని చెబితే అది చేస్తాను అను. వాళ్ళు ఏ పని చెబితే అది చేయు. అప్పుడు వాళ్ళు నిన్ను మెచ్చుకుని, నువ్వు మంచివాడివిరా, నీకు ఏం కావాలో అడుగు, ఇస్తాం అంటారు. అప్పుడు నువ్వు, మీకు వీలైతే నాకు ఒక మాయారోలు ఇప్పించండి, లేకపోతే మీ ఇష్టం అను. ఆ పైన ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది అని దీవించి పంపాడు. తమ్ముడికి ఆశ్చర్యం వేసింది. ముసలాయన ఇంత నమ్మకంగా చెబుతున్నాడు. పట్నం మధ్యలో ఇక్కడ అసలు కొండే లేదు కదా అనుకున్నాడు. అయితే ఇంటి వెనకాల వెళ్ళి చూస్తే నిజంగా ఎక్కడో అడవి కనిపించింది. ఆ చిన్న అడవిలోనే నిండా భయంకరమైన పాములు ఉన్నాయి. వాటినన్నిటిని తప్పించుకుని ముందుకెళ్తే నిజంగా 3 మల్చరీ చెట్లు కనిపించాయి. వాటి వెనకని కాలిబాట కూడా కనిపించింది. ముళ్ళన్నీ తప్పించుకుంటూ జాగ్రత్తగా ఆ బాట వెంబడి నడుస్తూ వెళ్ళసాగాడు. కొండపైన ఉన్న కోతులను కూడా తప్పించుకుని పోయి చివరికి తాత చెప్పినట్లే ఓ గుడిసెకు చేరుకున్నాడు. గుడిసెలో ఉన్న మరుగుజ్జులకు తమ తెచ్చిన రొట్టెను ఇచ్చి, తాత చెప్పమన్నట్లే పని కోసం వెతుకుతున్నాను అని చెప్పాడు. వాళ్ళు గట్టిగా నవ్వి, పని కావాలా? మేము తిన్న అన్నం గిన్నెలు పెద్ద కుప్పపడి ఉన్నాయి, అవన్నీ శుభ్రం చేస్తావా అని అన్నారు. సరే అని తమ్ముడు ఆ గిన్నెలన్నీ శ్రద్ధగా తోమిపెట్టాడు. వాళ్ళు అతన్ని మెచ్చుకుని, నీకేం కావాలి అని అడిగి అతను కోరినట్లే ఒక మాయారోలును తెచ్చి ఇచ్చారు. నీకు ఏం కావాలన్నా దేన్ని రుద్ది మర్యాదగా అడుగు, రోజుకు ఒకసారి మాత్రం పనిచేస్తుందని అన్నారు. తమ్ముడు వాళ్లను నమస్కరించి రోలును రుద్ది మర్యాదగా నేను మా ఇంటికి చేరాలి అని కోరుకున్నాడు. మరుక్షణం అతను తన ఇంట్లో ఉన్నాడు. అతను దాన్ని ఇంట్లో దేవుని గుడిలో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటూ రోజూ అదిచ్చే సంపదల్ని వ్యాపారం ద్వారా మరింత వృద్ధి చేస్తూ పోయాడు.
అనతి కాలంలోనే అతని అప్పులన్నీ తీరడమే కాక సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, మర్యాద, మన్ననలు ఏర్పడ్డాయి. అయితే అటువైపున దుర్మార్గుడైన అన్నకు తమ్ముడి పరిస్థితిని చూసి అసూయ వేయసాగింది. అతను ఒక రోజున తమ్ముడి ఇంటికి వచ్చి ప్రేమ నటిస్తూ, తమ్ముడు, మొన్నటికి మొన్న నువ్వు పరిస్థితి బాగోలేదు అని నా దగ్గర వచ్చావు. ఇంత తక్కువ సమయంలో నీ దశ ఎట్లా తిరిగింది అని ఊరికే అడిగినట్లు అడిగాడు. తమ్ముడు అమాయకంగా తన దగ్గరున్న రోలు గురించి చెప్పసాగాడు. దుర్మార్గుడైన అన్న రాత్రికి రాత్రి ఆ రోలును దొంగిలించుకుని పోయి, ఇది ఉంటే నాకు, నా కుటుంబానికి ఇంకేం అక్కర్లేదు అంటూ పరదేశం వెళ్ళిపోయేందుకై పడవ ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ రోజు ఉదయం మీ తమ్ముని మాటలు నమ్మి ఇట్లా బయలుదేరాం. ఇంతకీ ఈ రోలు మనం కోరుకుని ఇస్తుందా అని అడిగింది ఆయన భార్య అనుమానంగా. అన్న ఇస్తుంది అంటూనే రోలును రుద్ది, నాకు లెక్కలేనంత బంగారం కావాలి అని కోరుకున్నాడు. మరుక్షణం ఆ రోలులో నుంచి బంగారం రావడం మొదలైంది. ఇంకా ఏం చేసినా ఆ బంగారం ప్రవాహం ఆగలేదు. దాని బరువుకు వాళ్ళ పడవతో పాటు రోలు, అన్న కుటుంబం మొత్తం సముద్రం పాలైంది. కాబట్టి దుర్మార్గపు ఆలోచనతో కూడిన అత్యాశ ఉండకూడదు అని ఈ కథలోని నీతి చెబుతుంది. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.